Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. స్పెషల్ షో ఆన్ జూబ్లీ హిల్స్ బైపోల్. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో జూబ్లీ హిల్స్ బైపోల్ అనగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పార్టీలు చాలా కీలకంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించే చర్చ అనేది జరిగింది. మనం సర్వేలు చూసాము, ఎగ్జిట్ పోల్స్ అనేది చూసిన తర్వాత అక్కడ ట్రెండ్ అనేది రిఫ్లెక్ట్ చేసిందా? నిజంగానే ఎగ్జిట్ పోల్స్ అనేది పబ్లిక్ పల్స్ని చూపించాయంటారా? అంటే ఇప్పుడు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసిన సంస్థలు ఉన్నాయో చాలా నేరో మార్జిన్ చూపెట్టాయి. 2-3% ఎక్కువ భాగం, 1-2 మాత్రం 5% అండ్ ఎబో చూపెట్టాయి. ఇట్లున్నప్పుడు మనం ఎంతవరకు హౌ ఫార్ వీ కెన్ బిలీవ్ సర్వేస్? ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు 3+ ఆర్ 3- అని. అవును అన్నప్పుడు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేము. ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పగలుగుతాం, కానీ బీఆర్ఎస్ ఓడిపోతుందని కూడా కన్ఫర్మ్ చేయలేము. మనం ఫ్లూయిడ్ సిచ్యువేషనే ఉంది, మనకు ఏది అనేది తెలియదు. బట్ దీని నుంచి ఒకవేళ ఇట్లాగే జరిగి ఉంటే, ఇంత టైట్ కంటెస్ట్ ఉండి ఉంటే కొంత గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పర్టికులర్గా సిట్టింగ్ సీట్ పోగొట్టుకుంటున్న బీఆర్ఎస్ అంటే నిన్న వాళ్ళు చేయగలిగింది చేశారు ఆఫ్ కోర్స్, కానీ దొంగ ఓట్లు దాదాపుగా 24,000 చేర్చారు అని కొన్ని శాంపిల్గా కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చారు. ఆ ఎవిడెన్సెస్లలో మనకు కొన్ని కనబడుతున్నాయి. ఒకటే బిల్డింగ్లో 130 ఓట్లు 140 ఓట్లు చేర్పించారని. ఆ అపార్ట్మెంట్ దగ్గర పోతే వీళ్ళెవరు మా దానిలో లేరు అని చెప్పారు. ఇదివరకు ఉన్నారా అంటే ఆ ఇల్లు కూలగొట్టి మళ్ళీ కట్టారు. ఆ ఇంట్లో 2 ఉంటారు, 5 ఉంటారు, 10 మంది ఉంటారు. 130 మంది ఎందుకు ఉంటారు? అట్లాగే ఎక్కడో సిరిసిల్లలో ఉన్న తన ఓటు ఇక్కడ ఉంది. తర్వాత సొంతంగా క్యాండిడేట్ అన్న ఓటు మా నాన్న ఓటు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది. అన్నది 3 దిక్కులు ఉంది, నాన్నది 2 దిక్కులు ఉంది. ఇట్లా కొన్ని వాళ్ళు తీసి బయట పెట్టగలిగారు. ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోలేదు. కంప్లీట్గా అంటాం కదా నిమ్మకు నీరెత్తినట్టు అని, నీరెత్తినట్టుగా అంటే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉండే, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా, ఏ విషయంలో ఇచ్చినా అసలు వాళ్ళు ఏది పట్టించుకోలేదు అనేది. ఏదో విజిల్ అనే ఒకటి యాప్ ఏదో ఉందట, ఆ యాప్లో మనము ఈ వీడియోస్ కానీ ఇవి కానీ డైరెక్ట్గా ఎక్కడెక్కడైతే మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయో తీసి అప్లోడ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా దాని మీద స్పందిస్తుంది. 2 డేస్ నుంచి అది పనిచేయలేదు, అది డెడ్ అయిపోయింది. దాన్ని ముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని రిపేర్ చేయలేదు. 1 డే బిఫోర్ చెప్పినా కూడా ఎలక్షన్ అబ్జర్వర్ ఇది మా చేతిలో ఉండదు, ఇది వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాబట్టి మేమేం చేయలేము. అంటే ఏం చేయలేమనే దానికంటే మేము మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేస్తామని చెప్పాలి. కానీ నిన్న పోలింగ్ అయిపోయే వరకు కూడా అది పనిచేయలేదు. వాట్సాప్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టి మాకు పంపండి అంటే ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ వాట్సాప్ నెంబర్ ఎందుకు ఉంటుంది అందరి దగ్గర? అది జరిగే కాడ, ఎక్కడో జరిగిన కాడ ఇమ్మీడియట్గా పంపాలి కదా. యాప్ ఉంటేనేమో యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా అప్లోడ్ చేయగలుగుతారు. ఆ పర్పసే అది. అంటే ఇట్లాంటి అవకతవకలు నిన్న మనకు కొన్ని తెలిసినవి ఏంటంటే 50 బూతులలో అసలు పోలింగ్ ఏజెంట్స్ని లేకుండా చేశారు బీఆర్ఎస్ వాళ్ళని. అంటే అనలిస్టులు కొంతమంది దాని మీద కామెంట్ చేసింది ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుకుంటా, అంటే అంత వీక్ ఉంది 50 మంది లేరు అని. 50 మంది లేరు కాదు, అలా కూర్చొని వెళ్ళలేదు వాళ్ళు. అది లేకపోవడం అనేది ఆర్గనైజేషన్ తప్పు, కూర్చొనియకపోవడం అనేది ఎలక్షన్ కమిషన్ ఆపలేకపోవడం అరాచకాన్ని. ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. తర్వాత నిన్న ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకులు చెప్పింది ఏంటంటే, కొన్ని బూత్ల దగ్గర ఎలక్షన్ ఆఫీసర్ మీ పేరేంటి అంటే పేరు చెప్పకపోవడం, మీ హస్బెండ్ పేరు ఏంటంటే అది చెప్పకపోవడం, మీ ఇంటి నంబర్ ఏదంటే అది కూడా చెప్పకపోవడం. అక్కడున్న కాంగ్రెస్ బూత్ ఏజెంట్ కానీ అక్కడున్న నాయకులు కానీ వాళ్ళ మీద భయపెట్టి పంపించండి, ఓట్లు వేయండి అని చెప్పి వాళ్ళని దొడ్డిదారిన ఎంట్రీ ఇవ్వడం, అంటే చెకింగ్ లేని దగ్గర నుంచి ఎంట్రీ. ఇట్లాంటివి చాలా జరిగినాయి. వాటితో పాటుగా ఎల్లారెడ్డిగూడలో నాకు
ద క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే నాకు దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక ఫాదరు వచ్చినాక కొడుకు చెప్పాడు, హైలీ ఎడ్యుకేటెడ్ కొడుకు, ఎంప్లాయ్ కూడా, డబ్బులు ఇచ్చిపోయారు నాన్న వీళ్ళు, వద్దంటే వినలేదు, ఓటుకు 2500 ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎందుకు తీసుకున్నామని బాగా కోపం చేశాడు ఆయన. కోపం చేస్తే ఆయన పోయి టెంపుల్కు డొనేట్ చేసి వచ్చాడు. ఇంకొన్ని ఇళ్లలో చీరలు డబ్బులు ఆడవాళ్ళ చేతిలో పెట్టారు. ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు కొంతమంది రిఫ్యూజ్ చేశారు. అయితే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి మీరు దేనికైనా ఉపయోగించుకోండి, మా తరఫున ఇస్తున్నాం పార్టీ తరఫున అని 6 lakhs వాళ్ళకి ఇచ్చిపోయారు. అంటే ఇట్లాంటి కొన్ని, అంటే న్యూట్రల్ ఓటర్స్ ఉన్న దగ్గర కొంత యాంటీ బీఆర్ఎస్ వీళ్ళు ఉంటారు, కొంత బీజేపీ అనుకూలంగా ఉండే సెక్షన్, వాటిలల్లో ఇవన్నీ జరిగినాయి. వాటితో పాటు వాళ్ళ ఓటర్స్ వాళ్ళకు పెద్ద మొత్తంలో వాళ్ళకు ఖర్చులకు దావతులకు అన్నిటికీ ముడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభావితం చేశాయి. అంటే అనలిస్ట్గా మనోభావాలను ఎట్లా విశ్లేషించాలి గిన్ని జరిగినప్పుడు? ఎగ్జాక్ట్లీ, ఇదంతా పోల్ మేనేజ్మెంట్ పరిధిలోకి వస్తుంది కదా. బట్ ఏ బేసిస్ మీద ఓటర్లు ఓటేయడానికి వచ్చిండ్రు, అసలు ఏం చూసిండ్రు పార్టీలు చెప్పినటువంటి హామీల? ముందు ఇది ఒక్కటి అనలైజ్ చేద్దాం. మీకు అన్ని సర్వే, ప్రీపోల్ సర్వేస్ మనము మీరు కూడా విశ్లేషించారు, కొంతమందిని కూర్చోబెట్టి. ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే ఒక 10 to 20%, కొందరు 15 అన్నారు, కొందరు 20 అన్నారు, మినిమం 10 అయితే వీళ్ళు సైలెంట్ ఓట్ ఉంటుంది. అది మనకు కూడా తెలుసు. ఈ సైలెంట్ ఓట్ అనేది లాస్ట్ 2 daysలో ఏటైనా టర్న్ కావచ్చు. అది అందులో ఎక్కువ భాగం హైప్ ఉన్న పార్టీ దిక్కు జనరల్గా కావాలి, లేదంటే డబ్బులు తీసుకొనన్నా కావాలి. అయితే ఇప్పుడు నిన్నటి ఎగ్జిట్ సర్వేలు చూస్తే ఈ సైలెంట్ ఓట్ అనేది కీ రోల్ ప్లే చేసింది. అంటే ఇవన్నీ 1% ఉంటాయి కావచ్చు, 2% ఉంటాయి కావచ్చు. నేను చెప్పిన దొంగ ఓట్లు అయితే 24,000 అన్నారు, 12,000 ఓట్లను తీసేశారని కూడా చెప్పారు. బట్ ఏదేమైనా ఆరో టైట్ కంటెస్ట్ ఉన్నప్పుడు అవి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ లాస్ట్ మినిట్లో అజారుద్దీన్కి ఇచ్చి కొంత మైనార్టీని మైనస్ ఉన్న దగ్గర కొంత ప్లగ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. దాని ఇంపాక్ట్ కొంత ముస్లిమ్స్ మీద పడ్డట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే షేక్పేట్ లాంటి ఏరియాస్, ఎక్కువ ముస్లిం బస్తీల దగ్గర బీఆర్ఎస్కు ఎక్స్పెక్ట్ చేసినంత టర్న్అవుట్ వచ్చినట్లేదు. అవి కొంత పనిచేసినాయి. అయితే మేజర్గా అధికార పార్టీగా కాంగ్రెస్ ఉండడం కూడా వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే ఎట్లాగో 3 ఏళ్ళు అయితే ఉండేది కాంగ్రెస్సే, ఏదైనా పనులు జరగాలంటే వాళ్ళే కదా చేసేది. కాన్స్టిట్యున్సీలో పనుల కోసం కొంత ఆశపడతారు. సరే రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చేటివి ఉన్నాయి, అధికార పార్టీకి వేస్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, ఎంత లేదన్నా ఎడ్యుకేటెడ్స్లో అది ఉంటుంది. తర్వాత కొన్ని దిక్కుల నుంచి చెప్పింది ఏంటంటే, పర్టికులర్గా పార్కులలో మార్నింగ్ వాకర్స్ వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ పీపుల్. 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఒకసారి ఏది చూద్దాం, సింపతి. సేమ్ సునీత గారికి కూడా ఆ ఎంపతి వచ్చింది. అంటే భర్త చనిపోయాడు, చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్ళి చేయలేదు, ఇటువంటి టైంలో ఆమెకు తోడుకుంటే బాగుంటుంది, ఏ తల్లికి రాకూడదు ఇటువంటి కష్టం అనుకునే వాళ్ళు, అది ఎంపతి అంటాం మనం. అట్లా కొంత ఆమెకు కూడా ఉంది. అధికార పార్టీకి కలిసి వచ్చింది వాళ్ళు అధికారంలో ఉండడం. ఇంకోటి క్యాండిడేట్ వాళ్ళకు ప్లస్. వీటన్నిటితో పాటు కొంత బీసీ వాదం కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం అవుతున్నది. జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, అంటే ఒక బీసీ ప్రతినిధిగానే ఈ మధ్య బాగా ఎమర్జ్ అయ్యాడు. ఇటువంటి వాళ్ళు బహిరంగంగానే క్యాండిడేట్ సపోర్ట్ చేస్తూ, కొన్ని బీసీ సంఘాలు, వాటితో పాటుగా పర్టికులర్గా యాదవ సంఘాలు, వాళ్ళు పాలిటిక్స్ని పట్టించుకోలేదు, డైరెక్ట్గా క్యాస్ట్ని పట్టించుకున్నారు. కొంత బీసీ వాదం కూడా, ఒకవేళ నిజంగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్టుగా రిజల్ట్ వస్తే చాలా అది కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పగలుగుతాను నేను. ఉంటుంది అది, దాన్ని మనం తీసేయలేం. ప్రధానమైన 4-5 కారణాలలో బీసీ వాదం కూడా ఒకటి ఉంటుంది.